ప్యాకేజ్ డెలివరీ అయ్యే 1 అవర్ ముందు అమెజాన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీని పంపిస్తుంది. ఆ ఓటీపీని మనం అమెజాన్ డెలివరీ ఏజెంట్తో షేర్ చేసిన తర్వాతనే అతను మనకి ఈ ప్యాకేజ్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో మనం ఓటీపీని అమెజాన్ డెలివరీ ఏజెంట్తో షేర్ చేసుకునే ముందు ఒకసారి ప్యాకేజ్ని చెక్ చేసుకోవాలి. ఎలాగనేది ఈ ప్యాకేజ్ మీద ఇచ్చారో ఒకసారి పాయింట్ బై పాయింట్ చెక్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, సెక్యూరిటీ నంబరింగ్ 1 2 3 4 5 6 ఈజ్ విజిబుల్ అట్ ది ఎడ్జెస్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ నాట్ డిస్టార్టెడ్. సో ఈ ప్యాక్ ఎడ్జెస్లో మనకి 1 2 3 ఇవతల 4 5 6 అనేది ఇచ్చారు మీరు గమనిస్తే. సో అలాగే ఈ కింద సైడ్ కూడా మనకి 1 2 3 4 5 6 అనే ప్యాకేజెస్ మీద నెంబర్లు ఉన్నాయి. సో ఇది సెక్యూర్డ్ ప్యాకింగ్ యొక్క కండిషన్ అనమాట. సో ఇది కానీ ట్యాంపర్ అయి ఉంటే అంటే కట్ చేయబడి ఉంటే మనం ఈ ప్యాకేజీని యాక్సెప్ట్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 2, సెంటర్ లైన్ బిట్వీన్ బ్లూ సీలింగ్ టేప్ ఈజ్ నాట్ గ్రీన్ పింక్ ఎక్సెప్ట్ అట్ ఎడ్జెస్. సో ఈ బ్లూ లైన్ ఉంది కదా, సో ఇక్కడ గమనిస్తే మనకి ఇదొక బ్లూ లైన్ ఉంది. సో ఇదొక బ్లూ లైన్ ఉంది, సెంటర్ లైన్ ఉంది కదా, సెంటర్ లైన్ బ్లాక్గా ఉంది. సో ఈ సెంటర్ లైన్ అనేది మనకి గ్రీన్ కానీ పింక్ కానీ ఉండకూడదు. ఉండిందంటే ఈ ప్యాకేజ్ అనేది ఎవరో ఓపెన్ చేసి ఆల్రెడీ చూసారని మీనింగ్, అంటే ప్యాకేజ్ అనేది నాట్ యాక్సెప్టబుల్ అనమాట. యూజ్ ఆఫ్ ఎనీ టేప్ ఈజ్ నాట్ అలౌడ్ ఆన్ ది బ్యాగ్. అంటే బ్యాగ్ ఎవరైనా ట్యాంపర్ చేసి అంటే చింపినప్పుడు అది కనపడకుండా టేప్ అంటిస్తారనమాట. సో అలాంటి టేప్లు ఏమి ఉండకూడదు. సో ఇక్కడ చూసారు కదా, నో టేప్ అలౌడ్ అని ఉంది కదా. సో ఎక్కడ కానీ ఈ ప్యాకేజ్ మీద టేప్ అనేది ఉండకూడదు. మనం చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా టేప్ ఏదైనా అంటించుంటే ఈ ప్యాకేజ్ అనేది మనం రిసీవ్ చేసుకోకూడదు, అలాగే ఇచ్చి పంపించేయాలి. సో ఇక్కడ చూస్తే ప్లీజ్ డు నాట్ యాక్సెప్ట్ ట్యాంపర్డ్ ప్యాక్ అంటే చెప్పాను కదా, అంటే ఎక్కడైనా చించి కానీ చినిగిపోయినట్లు కానీ ఉంటే మనం ఈ ప్యాకేజీని యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే, ప్యాక్ అనేది గుడ్ కండిషన్లోనే ఉంది. సో ప్యాకేజ్ అనేది ఎప్పుడు కానీ మనం ఈ సైడ్ నుంచి కట్ చేయకూడదు. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ రాసి ఉంటారు చూడండి. సో డు నాట్ కట్ హియర్ టు ఓపెన్ నెంబర్ 1 2 3 షుడ్ అపీర్ ఆన్ దిస్ ఎడ్జ్ ఆఫ్ ది బ్యాగ్. అంటే మనం ఇది ఇక్కడ కట్ చేసి ఓపెన్ చేయకూడదు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా కట్ చేసి ఓపెన్ చేయకూడదు. దీని మీద కూడా చూస్తే మీరు డు నాట్ కట్ టు ఓపెన్ నెంబర్ 4 5 6 షుడ్ అపీర్ ఆన్ ది ఎడ్జెస్ ఆఫ్ ది బ్యాగ్. అంటే ఒకవేళ మనం రిటర్న్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్యాకేజ్ అనేది యాక్సెప్ట్ అవ్వాలంటే, మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే అమెజాన్ డెలివరీ ఏజెంట్ మనం ఈ ప్యాకేజ్ని కూడా పద్ధతిగా ఓపెన్ చేయాలి. ఈ సైడ్ నుంచి కట్ చేయడం లేకపోతే ఈ సైడ్ నుంచి కట్ చేసి ఓపెన్ చేయకూడదు. సో సీల్ అనేది ఇక్కడ కట్ చేసి మనం ఓపెన్ చేయాలి. పైన ఇది డైరెక్ట్గా కూడా తీసి ఓపెన్ చేయకూడదు. ఈ లైన్ పైన కరెక్ట్గా మనం ఓపెన్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇది మెటల్ గార్డ్ అనేది గుడ్ కండిషన్లోనే ఉంది. సో ఓకే, సో హ్యాండిల్ అనేది హాలో హ్యాండిల్, ఇది సాలిడ్ హ్యాండిల్ కాదు. సో ఓకే, హ్యాండిల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. పిన్ స్పానర్ ఒకటి ఇచ్చారు, స్పానర్ క్వాలిటీ కూడా బాగుంది. ఫ్లాంజ్ ఇది. సో ఈ ఫ్లాంజ్ వల్లే మనకి టూల్ అనేది తిరుగుతుంది. సో ఫ్లాంజ్ కూడా మంచి కండిషన్ ఉంది. నెక్స్ట్ ఇది M10 నట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం వీల్ని టైట్ చేయాలి. సో ఈ రెండు హోల్స్లో పిన్లు వేసి టైట్ చేయాలి.
ఎలాగంటే ఈ విధంగా పెట్టి టైట్ చేయాలన్నమాట. సో చూద్దాం అది ఎలాగో. సో ఇది మన బాష్ ప్రొఫెషనల్ గ్రైండర్. సో ఫస్ట్ డ్యామేజెస్ ఏదైనా ఉందో లేదా చెక్ చేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా మంచి కండిషన్లోనే ఉంది. సో స్టిక్కరింగ్ చూస్తే మనం బోష్ ప్రొఫెషనల్ GWS 800. సో లైట్గా గీతలు కూడా ఉన్నాయి, ఇది స్క్రాచెస్ ఇది. సో దట్స్ ఓకే. చూద్దాం. నెక్స్ట్ ఇది యూనిక్ ID మనకి. సో GWS 800 ఇది మోడల్ నెంబర్ అనమాట. సో యూనిక్ ID ఇది మోడల్ నెంబరు. ఇక్కడ కూడా మనకు ఒక బాష్ లోగో ఇచ్చారు. సో ఇది ఆన్ ఆఫ్ స్విచ్. సో ఆన్ ఆఫ్. సో ఇది ప్రొజెక్షన్, ఆన్ ఆఫ్ స్విచ్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్రొజెక్షన్ ఇచ్చారు. సో ఇది ఎయిర్ వెంట్స్ అనమాట. సో ఇక్కడి నుంచి ఈ సైడ్ నుంచి ప్లస్ ఇక్కడి నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది. సో అందుకే డైరెక్ట్ కూలింగ్ అనేది అవుతుంది అనమాట, ఎక్కువ హీట్ అవ్వదు ఈ మిషన్ అనేది. సో ఇది వచ్చి లాకింగ్ పిన్ అనమాట. సో లాకింగ్ పిన్ని యూస్ చేసి మనం ఈ టూల్ని టైట్ చేయడం, లూజ్ చేయడం చేయొచ్చు. సో అది కూడా ఎలాగో చూద్దాం. సో ఇది డబుల్ సైడ్ హ్యాండిల్ ఉంటుంది. సో ఈ సైడ్ మన హ్యాండిల్ టైట్ చేసుకోవచ్చు, ఈ సైడ్ కూడా హ్యాండిల్ టైట్ చేసుకోవచ్చు. సో గ్రిప్ ఇది. సో ఇది గ్రిప్ అనమాట. సో మనం టూల్ ఇలా పట్టుకోవాలి. సో గ్రిప్ కోసం బాగానే ఇచ్చారు. సో వైర్ అనేది కూడా మంచి కండిషన్లోనే ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. సో ISI లోగోతో ఇచ్చారు మనకి. మీరు గమనిస్తే ఇక్కడ ISI లోగో కనిపిస్తుంది. సో ఓకే, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. సో ఓకే, ప్లగ్ క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఇందులో ఒక మాన్యువల్ ఇచ్చారు, ఎలా ఫిట్ చేసుకోవాలనేది మాన్యువల్ ఇచ్చారు. సో ఇది 1 year వారంటీ కార్డ్. సో ఈ వారంటీ కార్డ్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. టు బీ కనెక్టెడ్ అనే యాప్ ఉంటుంది యాప్ స్టోర్లో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత ఇది స్కాన్ చేస్తే ఆ డేట్ నుంచి మన వారంటీ అనేది మనకి చూపిస్తుంది. అంటే ఆ డేట్ నుంచి అంటే ఇన్వాయిస్ అడుగుతుంది. సో ఇన్వాయిస్ అయిన డేట్ నుంచి మన వారంటీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది యాప్లో. సో ఈ వారంటీ కార్డ్ని జాగ్రత్తగా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేసి మిషన్ యొక్క సౌండ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. స్పార్క్ ఎందుకు వచ్చిందంటే ఈ గార్డ్ ఎవరో లైట్గా టచ్ అయినట్టుంది. సో అందుకే మనకి స్పార్క్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒకసారి మిషన్ సౌండ్ చెక్ చేద్దాం.
సో ఇప్పుడు మనం ఈ మిషన్తో మెటల్, వుడ్ అండ్ కాంక్రీట్ ఫ్లోర్ కట్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ మిషన్లో హీటింగ్ ఇష్యూ ఉందా లేదా అని. ఈ మిషన్ నేను కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కాంక్రీట్ ఫ్లోర్ కట్ చేయడానికి యూస్ చేశాను. తర్వాత చెక్ చేస్తే ఈ మిషన్ అయితే లైట్గానే హీట్ అయింది, ఓవర్ హీటింగ్ అయితే అవ్వలేదు. సో ఈ మిషన్లో ఎటువంటి హీటింగ్ ఇష్యూ అనేది లేదు. జనరల్గా ఎలక్ట్రిక్ మిషన్ రన్ చేసినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓవర్ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే మనం మిషన్ అనేది కండిషన్లో లేదు అనేది గుర్తుంచుకోవాలి. ఈ మిషన్ అనేది లైట్గానే హీట్ అయింది. సో ఈ మిషన్ అనేది ఓవర్ హీట్ అవ్వలేదు. సో ఈ మిషన్లో ఎటువంటి హీటింగ్ ఇష్యూ అనేది లేదు. ఈ మిషన్ లోపల ఉన్న మోటార్కి కరెంట్ అనేది కార్బైడ్ బ్రష్ల ద్వారా అందించబడుతుంది. ఈ మిషన్ని 100 నుంచి 150 గంటలు వాడినట్లయితే లోపల ఉన్న కార్బైడ్ బ్రష్లు అరిగిపోయి స్పార్క్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఈ మిషన్ని మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళి లోపల కార్బైడ్ బ్రష్లు మార్పించాలి. అలాగే గేర్స్కి గ్రీజింగ్ కూడా చేయించాలి. ఎందుకంటే గేర్స్ అనేవి ఎక్కువ అబ్నార్మల్ సౌండ్ చేయకుండా అరిగిపోకుండా ఉండడానికి ఈ గ్రీజింగ్ కూడా చేపిస్తే మంచిది.